పవన్ కళ్యాణ్ గురించిన ఏ విషయమైనా హాట్ టాపిక్గా మారాల్సిందే. సినిమా అయినా, రాజకీయమైనా, పర్సనల్ లైఫ్ అయినా ఆయన రూటే వేరప్ప. బద్రీతో రేణుదేశాయ్ ప్రేమలో పడి మొదటి భార్యకు విడాకులిచ్చి, రేణుకి తనకి పుట్టిన కొడుకు సమక్షంలో వారి ప్రేమాయణాన్ని పెళ్ళాయనే అనిపించారు. ఆరెంజ్ సినిమా తీసి అప్పుల పాలైన చిన్నన్నయ్యను తన ఆస్తులు అమ్మి అప్పుల ఊబి నుండి బయటకు లాగారని తెలిసిందే. అతని ఈ విశాల హృదయం ఇరుకు మనసున్న రేణుకకు నచ్చక వారు విడిపోయారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఇక మూడో భార్యతో తొలి ప్రేమను పక్కకు పెట్టి మలిప్రేమ అనిపిస్తారు అనుకుంటుండగా సీన్ రివర్స్ అయింది. అన్నాలెజ్నెవా డివోర్స్ అంటోందిట. అవును, మీరు విన్నది నిజమే. దీనికి కూడా పవన్ కళ్యాణ్ ఉదార స్వభావమే కారణమంట. అతను చేసే దానాలు చాలా గుప్తంగా ఉంచుతారు. అయినా భార్యలకు తెలియడం వల్లనే అతని దయాగుణాలు అభిమానులకు తెలుస్తున్నాయి. భార్యలను వదిలేసిన మా హీరో దేవుడు. దేవుడికి వరాలిచ్చే తెక్కుంది. అడ్డొస్తే 1, 2, 3 అని లెక్క లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటారు అని ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు. అన్నాలెజ్నెవా విడాకులిస్తే తీన్మార్తో వదిలేస్తారో లేక పెద్దన్నయ్య చెప్పినట్టు కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి అంటారో వేచి చూడాలి.